హాయ్ ఎవ్రీవాన్, నేనైతే ఈరోజు పేపర్ అటుకులు చేస్తున్నానండి ఇంట్లో. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? పిల్లల స్నాక్స్ కోసం కామెంట్ చేయండి. ఈ అటుకులు చేసుకోవడం చాలా సులభం అండి. ఏం లేదండి, జస్ట్ అటుకులు జల్లెడ తిప్పుకోవాలండి. అవి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా ఒక కడాయి తీసుకొని అటుకులు వేయించుకోవాలి అండి, సిమ్లో పెట్టుకొని. వేయించుకున్న అటుకులు ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ అటుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు స్నాక్స్ ఇలా చేసి పెట్టడం వలన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోస్ చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం పోపుకి ఇవి అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి అండి మిరపకాయల్ని. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తూ ఉంటాను, సింపుల్ రెసిపీస్. తర్వాత మనము కొంచెం మినపప్పు, శనగపప్పు యాడ్ చేయాలి. ఇవి కొంచెం వేగాక మనము పసుపు యాడ్ చేయాలి. ఒకసారి కలుపుకోవాలి అన్నీ. తర్వాత మనం పల్లీలు యాడ్ చేయాలి. తర్వాత పప్పులు యాడ్ చేయాలి. ఒక్కసారి కలుపుకోవాలండి, కరివేపాకు యాడ్ చేసి. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయాలి అనుకుంటున్నాను, నన్ను ఎంకరేజ్ చేయండి. తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అటుకులలో వేయొద్దండి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. అలాగే అయిపోవాలి. తర్వాత మనము అటుకులలో యాడ్ చేద్దామండి. బాగా కలుపుకోవాలి అటుకులకు కలిసేంత వరకు. నేను ఇంకా వీడియో చాలా చేస్తూ ఉంటానండి, సపోర్ట్ చేయండి. ఇది చక్కెర అండి, కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. అటుకులు అయితే రెడీ అయిపోయాయండి, సింపుల్గా ఉంటుంది. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్